బయటపడింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠ చాలా స్మార్ట్గా డబ్బులు దోచేస్తున్న వైనాన్ని హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు బట్టబయలు చేశారు. ఇందుకు ఏమిటా కొత్త తరహా మోసం, ఎవరా దొంగలు? వాచ్ ది స్టోరీ. బ్యాంక్ ఏటీఎంలో చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకుని ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠ హైదరాబాద్ నగరంలో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న వైనం బయటపడింది. సెక్యూరిటీ గార్డ్ కాపలా లేని ఏటీఎంలను టార్గెట్ గా చేసుకున్న ఈ ముఠా సభ్యులు సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ డబ్బులు దోచుకుంటున్న తీరు పోలీసులను సైతం నివ్వెరపరిచింది. హైదరాబాద్ లో ఓ కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకున్న దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏటీఎంలలో జరుగుతున్న కొత్త తరహా మోసాన్ని ఛేదించారు. 5 నిందితులను అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన అక్కల్ అహ్మద్, ముంతాజ్, తోఫిక్, అలాగే రాజస్థాన్ కు చెందిన తస్లీం, సఖీర్ మహమ్మద్లు స్నేహితులు. వీరంతా ఐటీఐ పూర్తి చేశారు. ఇందులో 3కి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండడంతో సులువుగా డబ్బులు సంపాదించేందుకు బ్యాంకులు, ఏటీఎం మిషన్లలో ఉన్న లోపాలను గుర్తించారు. తొలుత ఏటీఎంలోకి 2 వ్యక్తులు వెళ్తారు. వీరిలో ఒకరు డబ్బులు డ్రా చేసే పనిలో ఉండగా మరొకరు అక్కడి సీసీ కెమెరాను చేత్తో మూసివేస్తారు. డబ్బులు వచ్చే సమయంలో ఏటీఎంకున్న విద్యుత్ సరఫరాను ఆపివేస్తారు. అప్పటికే ఆ ఏటీఎం నుంచి డబ్బులు బయటకొచ్చేలా ప్లాన్ చేస్తారు. సరిగ్గా నగదు డ్రా అయిన సమయంలో ఏటీఎంకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో బ్యాంకు రికార్డులో ట్రాన్సాక్షన్ ఇన్కంప్లీట్ అని వస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని వారు నేరుగా బ్యాంకుకు వెళ్తారు. ఏటీఎంలో డబ్బులు రాలేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేస్తారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని వారిని అడుగుతారు. బ్యాంక్ సిబ్బంది విచారణలో ఉన్న సమయంలోనే ఏటీఎం అంబడ్స్మన్ కు ఫోన్ చేసి మరో ఫిర్యాదు చేస్తారు. బ్యాంక్ రూల్స్ ప్రకారం అసంపూర్తి లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని, ఆలోగానే బాధిత ఖాతాదారుల డబ్బులు తిరిగి ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. దీంతో బ్యాంకులు రూల్స్ కు అనుగుణంగా వ్యవహరించి డబ్బులు తిరిగిస్తాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ ముఠా సభ్యులు ఈ కొత్త తరహా మోసానికి తెరలేపారు. తమకు తెలిసిన వారి కార్డులు, బంధువులు, చుట్టాలకు సంబంధించిన కార్డులను వాడుతూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు అని పోలీసుల విచారణలో వెల్లడైంది. అన్మాన్డ్ ఏటీఎం గార్డ్ కి దే ఏటీఎం మషీన్ సెంటర్ కి దే టార్గెటెడ్. టిపికల్ ఏమో అంటే 2 persons లోపల వెళ్ళిన తర్వాత they will complete the transaction in the process. Last minute lo second member ఈ entire operation ki disrupt chestaru by fiddling with the machine. Same time lo first member ప్రతి వెండర్ machine ki oka local inbuilt camera undi. ఈ చేత్ ద్వారా కెమెరా కవర్ చేస్తారు so that face and other thing is not covered. Same time lo transaction money will come out from the dispenser. But meanwhile second member already disrupt chesaru ee process. So original company ki potundi transaction failed. But actual ga dabbu vachindi ekkarki. And face kuda levu screen lo. So then they will give complaint that transaction is not complete. హైదరాబాద్ లో ఈ తరహా కేసులు 2 నమోదు కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. అసలు నేరస్తులు వీరేనని నిర్ధారించుకోవటానికి అనేక అవస్థలు పడ్డారు. ఈ తరహా నేరాలు ఎక్కువ కావడంతో అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులకు లేఖలు రాశారు. ఈ తరహా లావాదేవీలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని బ్యాంకుల అధికారులకు సూచించారు. తొలిసారి ఈ తరహా మోసం బయటపడిందని, ఏటీఎం కార్డుల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. కన్స్యూమర్ కన్వీనియన్స్ కోసం ఏటీఎం ఆంబుడ్స్మన్ కి ఒక రూల్ ఉంది. రూల్ ప్రకారం ఇఫ్ ది transaction is not complete, bank has to pay the money. That is the ombudsman's rule. So the rule ki they were taking advantage and then taking the money e time lo. Now total mana estimate prakaram they must have done many more such cases, but ee bank nunchi complaint ravali. So now mana task force tarvata local officer dwara అందరు బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఈ టైప్ ఆఫ్ ఒక కొత్త ఏమో వచ్చింది, మీ అందరు కూడా ఒకసారి వెరిఫై చేయండి వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఇన్ యువర్ ఏటీఎం మషీన్, అండ్ సబ్సిక్వెంట్లీ మోర్ అండ్ మోర్ కేసెస్ విల్ బి రిజిస్టర్డ్.
పట్టుబడిన ముఠా సభ్యులంతా 25 ఏళ్ల వయసులోపు వారే. వీరు విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి అక్రమంగా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టారు. కొత్త తరహా మోసంతో బ్యాంకుల అధికారులను బురిడీ కొట్టించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. అరెస్టైన 5 నిందితుల నుంచి 31 డెబిట్ కార్డులు, 22,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.